ఆన్లైన్ అప్లికేషన్లో మీరు డీటెయిల్స్ తప్పు కొట్టారా? ఇంకా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ వేరువేరుగా ఉందా? దానికి సొల్యూషన్ అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కొట్టండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్రతిదీ జీడిఎస్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ నేనైతే జెన్యూన్గా ఇస్తాను. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ అయితే అసలు స్ప్రెడ్ అవ్వదు. సరే, ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు అయిపోయిందండి, క్లోజ్ అయిపోయింది. సో చాలామంది ఏంటంటే ఉన్న డౌట్లు ఏంటంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో పేరు ఒకలాగా ఉంటుంది, ఆధార్ కార్డులో పేరు ఒకలాగా ఉంటుంది. దానికి సొల్యూషన్ ఏంటి చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సొల్యూషన్ అయితే ఉందండి. కాకపోతే మీరు మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో పేరు అయితే ఎలాగుందో అలాగే కొట్టాలి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టు కొడితే మీరు రిజెక్ట్ అయిపోతారు. దానికైతే సొల్యూషన్ అయితే లేదు. ఖచ్చితంగా ఇదైతే బుర్రలో అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా సరే వెళ్ళకండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఎలాగుందో డీటెయిల్స్ అలా ఇవ్వలేనప్పుడు అసలు అయితే వెళ్ళొద్దు మీరు. ఇప్పుడు మనం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో మీ పేరు ఒకలాగుంది, ఇంకా ఆధార్ కార్డులో మీ పేరు ఒకలాగుంది. దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అయితే ఉన్నదండి ఖచ్చితంగా. ఆధార్ కార్డులో మీ పేరు అయితే సెంటర్కి వెళ్తే మారుస్తారు. ఇంకోటి ఫాదర్ నేమ్ ఉంది కదా, ఫాదర్ నేమ్ ఎక్కడైతే మారదండి. ఫాదర్ నేమ్ ఆధార్ కార్డులో మార్చడం అయితే ఆపేశారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దానికి సొల్యూషన్ అయితే లేదు. ఇంకోటి ఎస్ఎస్సిలో ఉన్నట్టు ఆధార్ కార్డులో వేరుగా ఉంటే మీరు అక్కడ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారా? ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారండి. దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఆధార్ కార్డులో మీ ఫాదర్ నేము వేరేలాగా ఉందంటే ఒక లెటర్ మిస్ అయింది, ఎస్ఎస్సిలో కరెక్ట్గానే ఉంది. ఈ ఆధార్లో మిస్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకొని మీ నాన్నగారిని కూడా పట్టుకొని తన ఆధార్ కార్డుని కూడా పట్టుకొని మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదండి, మండల ఆఫీస్ ఉంటుంది, ఆ మండల ఆఫీస్కి అయితే వెళ్ళండి ఖచ్చితంగా. అక్కడికి కానీ ఇంకా లాయర్ ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు కోర్టులు అవి ఉంటాయి కదా, ఆ కోర్టులో లాయర్లు అయితే ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి. మీకు సొల్యూషన్ వాళ్ళ దగ్గర అయితేనే దొరుకుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్య ఇది, ఇలా నా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో నాది పేరు ఎలాగుంది, మా నాన్నగారి పేరు ఎలాగుంది, కానీ మా ఆధార్ కార్డులో మా నాన్నగారి పేరు వేరేలాగుంది. సో దీనికి నేను జీడిఎస్కి అయితే అప్లై చేశాను, దీనికి నేను రిజెక్ట్ అవుతాను. సో మీరు మీ యొక్క సైను పెడితే అఫిడవిట్ అంటారు, ఆ అఫిడవిట్ తీసుకుంటేనే మీకైతే సొల్యూషన్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా తహసీల్దార్ ఉన్నారు కదా, తహసీల్దార్ గారి సంతకం ఉండాలండి. ఖచ్చితంగా తహసీల్దార్ గారి సంతకం ఉంటేనే మీది అది చెల్లుబాటు అవుతుంది. మీరు మళ్ళీ ఒక అప్లికేషన్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇది మా ఫాదర్ నేమ్ ఇది అని చెప్పి మీరు ఒక అప్లికేషన్ అయితే తహసీల్దార్ గారికి ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే పని వెంటనే అవ్వదండి, మీరు చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. ముందుగానే ఇదైతే చేసుకోండి. మీ ఆధార్ కార్డు మీ నాన్నే పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి, ఆ పని అయితే చేయించుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు, ఆ పేరు రాసి రిసిప్ట్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో చేంజ్ నేమ్ అనేది మీరు క్లియర్గా చేంజ్ చేసి ఆ అఫిడవిట్ కూడా డివిజనల్ వెరిఫికేషన్ తీసుకొస్తేనే మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారండి. అదేం లేకుండా ఆధార్ కార్డు తెచ్చి ఆధార్ కార్డు చేంజ్ అవ్వట్లేదంటే మీ వెరిఫికేషన్ రిజెక్ట్ అయినట్టే. వెరిఫికేషన్ వెళ్ళక ముందు ఇది మాత్రం తెలుసుకోండి. ఇంకా ఒకవేళ ఎంఆర్ఓలు చాలామంది అయితే సంతకాలు పెట్టడానికి ఒప్పుకోరండి బేగాన. సో మీకు ఆల్టర్నేటివ్ ఏంటంటే లాయర్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా మీ దగ్గర ఏ మండలాల్లోనో లేదా నియోజకవర్గాల్లోనో కోర్టు లాయర్స్ ఉంటారు కదా, ఆ లాయర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఇది మా సమస్య, ఇలాగా ఎస్ఎస్సిలో వేరేలాగా ఉంది, ఇంకా ఆధార్ కార్డులో వేరేలాగా ఉంది, బయటనే అయితే ఇవి చేయను అంటున్నారు, మరి ఎలాగా అని చెప్పి అతను అడగండి. అతను ఖచ్చితంగా అఫిడవిట్ అనేది ఇస్తాడు. అది ఇస్తే అప్లికేషన్ మీరు ఫిల్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఆ పేరు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఎలాగుందో అలా పెడితే అతను సిగ్నేచర్ సైన్ పెడతాడండి. అవి అయితే లీగల్గా తీసుకుంటారు. ఆ రెండు మీరు కనుక నోటరీ కనుక చేయిస్తే ఇవేం అవసరం లేదు. నోటరీ చేయిస్తానంటే నోటరీ యాక్సెప్ట్ చేయడు, ఇదైతే తెలుసుకోండి. నోటరీ చేయిస్తాము ఫాదర్ నేము, చాలామంది నోటరీలు చేయించి దెబ్బ అయిపోయారండి. మీరైతే నోటరీలు అయితే అసలు చేయించకండి. ఒకటి లాయర్ దగ్గర కానీ ఇంకోటి ఎంఆర్ఓ దగ్గర కానీ మీరు మీ ప్రూఫ్లన్నీ పట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా వాళ్ళు అయితే సైన్ అది చేస్తారు. మీకు అప్పుడు డివిజనల్ వెరిఫికేషన్కి అయితే రండి. అలా కాకుండా అయితే డివిజనల్ వెరిఫికేషన్కి రాకండి.
ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. నేను నా సబ్స్క్రైబర్ల కోసం ప్రతి ఇన్ఫర్మేషను జెన్యూన్గా ఇస్తున్నాను, మీరు ఎక్కడ కష్టాలు పడకూడదని. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా కొట్టండి. వీడియోకి లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారులే కానీ. ఇంకా అన్న డీటెయిల్స్ కొన్ని తప్పు కొట్టాం. ఆధార్ కార్డులో అడ్రస్ వేరేలాగా ఉంది. యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే ఆంధ్ర తెలంగాణలో మన జిల్లాలు వేరు చేశారు కదండి. కానీ ఆ పిన్ కోడ్ కొడితే పాత జిల్లాలు ఏవైతే ఉన్నావో ఆ జిల్లాలో వస్తున్నాయి. అవి మీకు ప్రాబ్లం కింద అనిపిస్తుంది. చాలామంది అయితే అది స్ట్రెస్ కింద తీసుకుంటున్నారు, ఏమవుతుందో డివిజనల్ వెరిఫికేషన్లో అని. ఆధార్ కార్డు అడ్రస్ ఆడు చూడడు, ఆడు ఆధార్ కార్డులో అడ్రస్ ఎలాగుందో అలా చూడడు. మీరు ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు. అవి అయితే వాడు చూడడండి. అడ్రస్ గురించి అయితే మీరు బాధపడకండి. మీ ఎస్ఎస్సి మార్క్ లిస్టు క్లియర్గా ఉన్నదా, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ క్యాపిటల్ ఇచ్చారా లేదా, స్పేసెస్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, మొబైల్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా, ఈమెయిల్ ఐడి సరిగ్గా ఉందా లేదా, ఇంకా ఆధార్ కార్డు సరిగ్గా ఉందా లేదా. ఒకవేళ ఆధార్ కార్డు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర కానీ లాయర్ దగ్గరికి కానీ వెళ్ళి అప్లికేషన్ అయితే మాత్రం ఫిల్ చేసుకోండి. ఇంకా నోటరీ మాత్రం అసలు చేయించకండి. నోటరీ ఆడు తీసుకోడు, ఎలిజిబుల్ కాదు. నోటరీ మాత్రం అసలు తీసుకోకండి. ఇంకా చాలామంది ఏంటంటే నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టారండి, ఇంకా మధ్యప్రదేశ్ ఎక్కువ పెట్టారు, బీహార్ ఎక్కువ పెట్టారు, జార్ఖండ్ ఎక్కువ పెట్టారు, ఛత్తీస్గఢ్ పెట్టారు, ఆంధ్ర తెలంగాణ కూడా పెట్టారు. మ్యాక్సిమం అండి ఈసారి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను దగ్గర 286 అప్లికేషన్లు అయితే పెట్టానండి. ఈ యొక్క మన నోటిఫికేషన్కి నేనే పెట్టించాను దగ్గరుండి. ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి ఇవన్నీ తీసుకొని అందులో ఒకళ్ళది కూడా తప్పు లేకుండా పెట్టానండి. మీరు తప్పు పెట్టుంటే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయిపోయినట్టే. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏమాత్రం తప్పించినా రిజెక్ట్ అయిపోయినట్టే, మీ మార్క్స్ ఏమాత్రం తప్పించినా రిజెక్ట్ అయిపోయినట్టే, ఎడిట్ ఆప్షన్లో కూడా మళ్ళీ తప్పులు ఇస్తే రిజెక్ట్ అయిపోయినట్టే. సో మీరు ఏదన్నా సరే ఆలోచించి చేయండి. డివిజనల్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది అయితే మీకు హిందీ రాదు, నార్త్లో పెట్టారు, నార్త్ ఈస్ట్లో పెట్టారు, మీకు హిందీ రాదు, నీకు హిందీ మాట్లాడడం రాదు, ఎలా చేస్తావు ఇక్కడ జాబ్ వెళ్ళిపో అంటారు. కానీ అప్పుడు మీరైతే వెళ్ళకూడదు. ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చింది ఇక్కడ, అది ఆ రూల్లో లేదు కదా, నాకైతే ఈ జాబ్ కావాలని చెప్పి మీరు అక్కడ రిక్వెస్ట్ చేసుకోండి. రిక్వెస్ట్ అంటే మీరు మాట్లాడితే సరిపోద్ది, అంటే మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికి చూస్తారు. అలా డీమోటివేట్ మాత్రం అవ్వకండి. అసలు మీరు డీమోటివేట్ అవ్వకండి. ఖచ్చితంగా జాబ్ అయితే మీకే వస్తుంది. మన సబ్స్క్రైబర్లందరికీ నేను జాబ్ రావాలనే కోరుకుంటున్నాను. చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారండి పోస్ట్ ఆఫీస్ గురించి, జాబ్ల గురించి. అవైతే మీరు అన్నీ నమ్మకండి, చూడండి శ్రద్ధగానే. చాలామంది ఫేక్ న్యూస్ ఇస్తున్నారు, ఇంకా డబ్బులకు మేనేజ్ అవుతుంది అంటున్నారు. చాలామంది అలా డబ్బులు కట్టి కూడా నాకు ఫోన్ చేస్తున్నారండి. మీరైతే అలాంటివి ఏటి ఉండవు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏదన్నా సరే మీరు మార్క్స్ బట్టి వస్తుంది, అంతే తప్ప డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అయితే జాబ్ రాదు. సో ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఎవరో భయపడకండి. నేను ప్రతిదీ అప్డేట్ ఇస్తాను ఉంటాను మీకు. ఇంకా నార్త్ ఈస్ట్కి ఎవరు వచ్చినా సరే నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. ఏ విషయంలో అన్నా సరే నేనున్నాను. ఇంకా నార్త్ వాళ్ళకు కూడా నేను సజెషన్స్ ఇస్తానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నేను.